హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారుగా. ఈరోజు ఒక చిన్న టిప్ అండి. ఆ, పసుపు మనకి ఆడించుకున్న పసుపు ఉంటుంది, మనకి తాంబూలాల్లో వచ్చిన పసుపు ఉంటుంది కదా. ఈ పసుపు పురుగు పట్టకుండా ఒక చిన్న టిప్ అండి. ఏం లేదు, పసుపు శుభ్రంగా మనం జల్లించేసుకుని డబ్బాలో పోసుకొని గట్టిగా నొక్కి పెట్టేసి అందులో ఎండుమిరపకాయలు తొడుములు తీసేసి ఆ ఎండుమిరపకాయలు ఆ డబ్బాలో ఆ పసుపులో వేసేసి కాస్త నొక్కి పెట్టేసి మూత పెట్టేసుకుంటే ఆ పసుపు పురుగు పట్టదండి. ఇది నేను జల్లించేసాను ఆల్రెడీ. జల్లించిన తర్వాత గుర్తుకొచ్చింది, అరే ఒక చిన్న టిప్ కదా, తెలిసిన వాళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళ కోసం మనం ఈ టిప్ చెప్తే బాగుంటుంది కదా అనిపించింది. అందుకే ఇంకా డబ్బాలో పోసాక కూడా నేను మీకు చెప్పచ్చులే అన్నట్టుగా ఇక డబ్బాలో పోసిన తర్వాత గుర్తుకొచ్చి ఇలా చెప్తున్నాను. డబ్బాలో పోసిన తర్వాత అలా ఎండుమిరపకాయలు వేసేసి గట్టిగా నొక్కండి. లూజుగా ఉండకుండా కాస్త గట్టిగా నొక్కి పెట్టేసి మూత పెట్టేస్తే ఆ పసుపు పురుగు పట్టదు ఫ్రెండ్స్. తెలిసిన వాళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. కొంచెం అది గమనించుకోండి. తర్వాత బయట అంతా అందరికీ జ్వరాలు అవి ఎంత బాడీ పెయిన్స్ అవన్నీ ఉన్నాయి. జాగ్రత్త ఫ్రెండ్స్, మీ అందరూ జాగ్రత్తగా ఉండండి, ఓకేనా. ఇది నాకు మా అమ్మగారు ఇలా పెద్దవాళ్ళు అందరూ అంతేనా. అప్పటి కాలం వాళ్ళు అయితే అన్నీ ఉంటాయి, పెద్దవాళ్ళు ఉంటే మనకి అన్ని టిప్స్ తెలుస్తూ ఉంటాయి కదా. జాగ్రత్త తెలుసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.